అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఇవి మాలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సొంతూళ్ళ లాంటివి. ప్రిపరేషన్లో ఉన్నంత వరకు ఇవే మాకు పుణ్యక్షేత్రాలు. తిన్నా తినకున్నా జోబులో చిల్లిగవ్వ లేకున్నా మేము బాగానే ఉన్నామని ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పి మరీ స్ట్రగుల్స్ని స్మైల్తోనూ పెయిన్ని విల్ పవర్తోనూ గెలుస్తూ చదువే సర్వస్వంగా జాబే జీవితంగా బ్రతికే మాలాంటి ఎందరో చంటి పిల్లల్ని తల్లిలా దగ్గరికి ఒళ్ళో తీసుకొని జీవితం అంటే ఏంటో నేర్పించి పంపిస్తాయి ఇవి. ఓయ్, ఏం చూస్తున్నావు? ఈ టీలో డికాషన్ కలిపావా లేక డికాషన్లో నీళ్ళు కలిపావా అని టెస్ట్ చేస్తున్నా. అసలే మీది సైంటిస్టుల ఫ్యామిలీ కదా. మగవాళ్ళేమో పంట పొలాల మీద, ఆడవాళ్ళేమో వంటల మీద ప్రయోగాలు చేస్తుంటారు కదా. ఈరోజు ప్రయోగం ఏంటా అని ఆలోచిస్తున్నా. ఎప్పుడు ఎటకారాలే. నన్ను నా వాళ్ళని ఆడిపోసుకోపోతే నీకు నిద్ర పట్టదే? అవునవునవును, మీ వాళ్ళు మహాపుణ్యాత్ములు కదా. వాళ్ళని తలుచుకోకపోతే నాకు పొద్దుపడదు. మరి నీ టీ చేయవే అంటే దాంట్లో చక్కెర ఫుల్గా వేస్తావు, లేదంటే నీళ్ళన్నా నింపుతావు. చక్కెర వేయకుండా నీళ్లు పోయకుండా టీ ఎలా చేయాలో నేర్పిస్తారా? నేర్చుకుంటావు. మీ వాళ్ళకి బాగా తెలిసే, నాకంటే బాగా చెప్తారు. ఉండొకసారి మీ అయ్యకి ఫోన్ చేసి కనుక్కుంటా. అది కాదయ్యా, ఈసారి పండక్కి ఎవరిని పిలుద్దాం? ఎవరు లేకపోతే అది పండగ ఎలా అవుతుంది? ఇంకెవరిని పిలుస్తా? మీ వాళ్ళనే పిలుద్దాం. మా వాళ్ళని ఎవరిని పిలవద్దయ్యా, మీ చెల్లిని ఒక్కదాన్ని పిలుద్దాం. ఎందుకే? ఈసారి మన పెద్ద కొడుకుని పిలుద్దామయ్యా. వీళ్ళంతా వచ్చి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక వాడు రాడు. అందుకే వాడికిష్టమైన మేనత్తను ఒకదాన్ని పిలువయ్యా. అదొకటి ఉంది కదూ. సరే, ఈసారి పండక్కి ఎవరిని పిలవను కానీ ఇంతకీ వాడు వస్తాడంటావా? వాణ్ణి చూసి చాలా రోజులైందయ్యా. రోజూ గుర్తొస్తున్నాడు. ముందు నువ్వు ఫోన్ అయితే చెయ్యి.
నాన్న చెప్పు నాన్న. మంచిగున్నావా బిడ్డ? బాగానే ఉన్నాను నాన్న. తిన్నావా? నేను తిన్నా. మీరు తిన్నారా? మేము ఇప్పుడే తిన్నాం బిడ్డ. ఈసారన్నా పండగ రా బిడ్డ. అయ్యో నాన్న, అది నాకు కుదరదు. నేను చదువుకోవాలి. అయినా నాకు ఈసారి ఇంటికొచ్చే ఇంట్రెస్ట్ అయితే లేదు. వాడు రాకపోతే నేను మీ చెల్లి వాడితో మాట్లాడమని చెప్పండి. నాన్న అది ఎప్పుడు చదివేదేలేరా. ఈసారి చుట్టాలను కూడా పండగకి ఎవరిని పిలవట్లేదు. మీ అమ్మ వద్దంటుంది. వాళ్ళు వచ్చి నిన్నేమన్నా అంటే నువ్వు ఇబ్బంది పడతావని. అలాంటిది ఏం లేదు. మీరు పిలవాలనుకున్న వాళ్ళు పిలవండి, నాకేం ప్రాబ్లం లేదు. అయినా వాళ్ళు ఏదో మాట్లాడాలి కదా అని పాత క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతారు. నేను కూడా ఏదో చెప్పాలి కదా అని అవే ఆన్సర్స్ తిప్పి తిప్పి చెప్తా, అంతే. ఇన్ని రోజులు భరించిన వాడిని ఇప్పుడు భరించలేనా? అలాంటి భయాలేం పెట్టుకోద్దని చెప్పండి అమ్మకి. అది కాదురా, ఇంట్లో వాళ్ళ కోసమైనా రావచ్చు కదరా. ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోద్ది కానీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నాన్న. సరేనన్న, వస్తాను. అత్త వాళ్ళు వస్తున్నారా? ఆమె రాకుండా పండగ ఎలా అవుతుంది? వాళ్ళందరూ వస్తున్నారు. పెద్దోడిని పిలువన్నా అంటుంది. వాళ్ళకి సమాధానం చెప్పడం నాకు చాలా ఇబ్బందిగా ఉందిరా. ఒక్కసారి రా బిడ్డ. సరేనన్న, నేను వస్తాలే. రేపు బయలుదేరుతా. ఏరా, రావటానికి డబ్బులు ఉన్నాయా? ఫోన్పే చేయమంటావా? ఉన్నాయి నాన్న. నచ్చుతావేంట్రా? సరిగా చెప్పు. పంపించినా? చెప్పరా, పంపమంటే పంపిస్తా. పంపు నాన్న. ఇప్పుడే 2000 ఫోన్పే చేస్తున్నా. పొద్దున్నే బయలుదేరి వచ్చాయి. సరే నాన్న. అరే ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాను. మా కోసం ఏం తీసుకురాకు. నువ్వు వస్తే మాకు అంతే చాలు. ఏమంటున్నా? సరే నాన్న. ఉంటా మరి. ఏరా, ఊళ్ళో గాలి తిరుగులు అయిపోయినాయా? అరే, మీ అన్నం చూసన్నా నేర్చుకోరా. ఏంటి నేర్చుకునేది? ఊరికి దూరం ఉండడమా? చూడు డాడీ, రేపటి నాడు డ్యూటీ ట్రాన్స్ఫర్ అంటే ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే దగ్గర నేనే చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వీడికి అన్ని మీ అన్న బుద్ధులు వచ్చినాయి. చదువుకోరా అంటే ఊరి మీద తిరిగి వస్తున్నాడు. వాడికి అట్లా నేర్పిస్తున్నాడు మీ అన్న. ఇది బాగానే ఉంది. మధ్యలో వాళ్ళేం చేశారు? మేనమామ పోలికలే. డాడీ పోతే ఏంటి కథ? డల్గా ఉన్నావు? ఏం లేదురా, ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా అర్థం కాపోవడానికి ఏముందిరా? ఇప్పుడైతే పొడిచేది ఏం లేదు. నోటిఫికేషన్ పడడానికి ఇంకా టైం ఉందిగా. వెళ్ళు, 2 days ఫ్యామిలీతో స్పెండ్ చేసిరా. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నీకు కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. ఎలా వెళ్ళాలరా? ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయడం ఈజీనే, ఏదో ఒక సమాధానం చెప్పచ్చు. కానీ ఈ ఎదిరింటోళ్ళని పక్కింటోళ్ళని ఫేస్ చేయడం చాలా టఫ్. చూసేటోళ్ళకి ఖాళీగా కూర్చొని సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుందిరా. కానీ వాళ్ళకేం తెలుసురా మన పెయిన్. అయినా నువ్వు ఇంటికి వెళ్ళాలంటే పక్కింటోడికి ఎదిరింటోడికి భయపడేంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నావు? ఈ ఎదిరింటోళ్ళకి పక్కింటోళ్ళకి పిల్లలు ఉండరారా? వాళ్ళ స్ట్రగుల్స్ చూస్తూ కూడా ఎలా మనల్ని క్రిటిసైజ్ చేయాలనిపిస్తుంది. అయినా మనల్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళకేమొస్తుందిరా? రే, అదో రకమైన ఆనందం. కానీ దాన్ని వదిలేసి ఫెస్టివల్ ఎంజాయ్ చేసిరా.
హలో చెప్పరా. ఏడున్నావు? ఇంకో 10 మినిట్స్లో బస్ స్టాండ్ రీచ్ అవుతాను, లేట్ చేయకు. నేను మా ఫ్రెండ్తో బయటకు వచ్చాను రా. అరే మరి నేనెట్లా రావాలి? నన్ను ఎవరు రిసీవ్ చేసుకుంటారు? కొన్ని నేను రిటర్న్ వెళ్ళిపోనా? నేను యశ్కి చెప్పాను ఆల్రెడీ, తను వచ్చి పికప్ చేసుకుంటుంది నిన్ను. సరే. దీని పేరు యశు, మా మామ కూతురు, నా మరదలు. దీనికి నేనంటే ఇష్టం, నాకు అదంటే చాలా ఇష్టం. మా మామకు మేమంటే ఇంకా ఇష్టం. పలకరించడానికి బంధుత్వం ఉంటే సరిపోతుంది, కానీ బ్రతకాలంటే ఇంకా చాలా కావాలి. వాటిలో ఒకటే ఈ జాబ్స్. మా అత్తకి జాబ్స్ అంటే ఇష్టం, అందుకే మా ప్రేమకు పెళ్ళికి బ్రేక్ వేసి స్పీడ్ బ్రేకర్లా మధ్యలో అడ్డంగా కూర్చుంది. అప్పటి నుండి మేము మాట్లాడుకుందే తక్కువ. మాటలే తక్కువ అనుకుంటే ఇంకా కలవడం గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ప్రిపరేషన్ బిజీ వలనో లేక ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ ఏమంటుందో అన్న భయం వలనో కానీ యశుకి కాల్ చేయలేదు. ఇప్పుడైనా ఫెస్టివల్ అయిపోయాక దాన్ని చూసి వద్దాం అనుకున్నా, కానీ గాడ్స్ గేమ్ ప్లాన్ చూడండి, దాన్ని కలవడంతోనే నా ఫెస్టివల్ స్టార్ట్ అయ్యేలా ఉంది. హాయ్ యశు, ఎలా ఉన్నావు? రేయ్, ఏంటి అలా ఉన్నావు? ఏంటిది? ఏమైంది? మాట్లాడవా నాతోని? మాట్లాడవే. అమ్మా ఏంటో. ఇదిగో నిన్నే. వినిపిస్తుందా? బండాపు. ఓయ్ నిన్నే. ఆపు. ఎన్నిసార్లు పిలవాలి అసలు? వెళ్దామా? వస్తాలే కానీ నేనేమన్నానే? నాతో ఎందుకు మాట్లాడడం లేదు? చెప్పవే ప్లీజ్. ఇదిగో నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నేనేమో చోటని చెవులో శంఖం ఉన్నట్టు ఒకటే మాట్లాడుతుంటే నువ్వేమో మొద్దని మాటలకు మొగుడు రియాక్షన్ ఇచ్చినట్టు రియాక్ట్ అవుతున్నావు. నీతో మాట్లాడలేనంత తప్పు నేనేం చేశానే? చెప్పవే. అదే మాట నేను అడుగుతున్నా. నేనేం చేశాను బావా? ఎన్ని రోజులు నాతో మాట్లాడలేదు, ఫోన్ కూడా చెయ్యు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వు. సరే నువ్వు బిజీగా ఉన్నావు అనుకుంటే నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు. నేనేం చేశాను బావా? నన్ను మర్చిపోయావా? అది కాదు, కొద్దిగా ఎగ్జామ్ ప్రిపరేషన్ నుండి ఫోన్ సైలెంట్లో పెట్టాను. ఫోన్ చాలా తక్కువ వాడుతున్నాను, అందుకే. సరే
రోజు కాకపోతే 3-4 డేస్కి ఒక్కసారైనా లేదా వీక్లీ వన్స్ అయినా, అలా కాకపోతే వారానికి ఒక్కసారైనా కాల్ చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడొచ్చు కదా. అమ్మ వాళ్ళతో మాట్లాడిన 5 నిమిషాల్లో 2 నిమిషాలు నాతో మాట్లాడితే నీ సొమ్మేమన్నా పోతుందా? అది కాదే, నేనంటేనే మీ ఇంట్లో వాళ్ళకి పడట్లేదు. అటువంటి టైంలో నీకు కాల్ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే కాల్ చేయలేదు. ఏ నాకుండదా నీతో మాట్లాడాలని? ఈసారి ఎగ్జామ్స్ గట్టిగా ప్రిపేర్ అవుతున్నాను. అమ్మ వాళ్ళతో కూడా చాలా తక్కువ మాట్లాడుతున్నాను. కావలస్తే మీ మామను అడుగు, నేను ఎన్నిసార్లు అడిగాను. అదే మామ నీకు చెప్పలేదా నేనెన్నిసార్లు అడిగానని? అదే బావా నీ ప్రాబ్లం మా ఇంట్లో వాళ్ళతో కదా బావా, దానికి నేనేం చేశాను? అది కాదులే, అక్కడ నాకన్నా అందమైన అమ్మాయి ఎవరో దొరికినట్టుంది, అందుకే నన్ను పక్కన పెట్టేశావు కదా. అవునవును, ఓ పల్లెటూరు పెంకి పిల్లని లవ్ చేశారు. తన్ను కలవడానికి విలేజ్కి వచ్చా. నీకు కూడా పరిచయం చేస్తాలే, బాధపడకు. అదేలే బావా, నేనేం మాట్లాడినా నీకు ఫన్నీగానే ఉంది కదా. మరి లేకపోతే ఏందే? నాకు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికే టైం లేదంటే ఇంకా ఇంకో అమ్మాయి వెనక తిరిగేంత టైం నాకు ఎక్కడుంది? సర్లే, అమ్మ నాన్న అన్నీ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు. ఇంకా నీ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నా. మనం మాట్లాడుకున్నంత ఈజీగా లేవు బావా ఇంట్లో సిచ్యువేషన్స్. నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయో, నీకు జాబ్ ఎప్పుడొస్తుందో నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఏం చేయమంటావే? నేను గట్టిగానే ప్రిపేర్ అవుతున్నా. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొడతాను. అయినా ప్రజెంట్ డేస్లో జాబ్ కొట్టడం అంత ఈజీ కాదు. నువ్వు కూడా చూస్తున్నావు కదా, నోటిఫికేషన్స్ పడవు. నోటిఫికేషన్స్ పడితేనేమో పేపర్ లీక్లు, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అంటూ రకరకాల ప్రాబ్లమ్స్. ఇవి చాలదు అన్నట్టు గవర్నమెంట్ కొత్త జీవోస్ని ఇష్టం వచ్చిన మార్పులు చేస్తూ మా జీవితాలతో అడ్డంగా ఆడుకుంటుంది. మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇవ్వబట్టి నేను ఈ మాత్రం స్ట్రాంగ్గానే ఉన్నాను. మా ఫ్రెండ్స్కి ఆ సపోర్ట్ లేక కొందరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇంకా కొందరు జాబ్స్ కొట్టలేక, చుట్టూ ఉన్న వాళ్ళు సూటిపోటి మాటలు పడలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది నిజమే కావచ్చు, కానీ ఎటువంటి టైంలో ఇలా మాట్లాడచ్చో లేదో తెలీదు. ప్రయత్నించే వరకు ప్రయత్నించావు, ఒకవేళ జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి? వేరే జాబ్ చూసుకోవా? అదే బావా, మా నాన్న జాబ్ చూస్తున్నాడు. నువ్వు జాయిన్ అయిన వెంటనే మన పెళ్లి చేస్తాడు. ఏమంటావు? నీకున్నంత పేషెన్స్ వాళ్ళకుండదు కదా బావా. ఇప్పటికే మన విషయంలో అమ్మ, అన్నయ్య, నాన్నని ప్రెజర్ చేస్తూనే ఉన్నారు. బయట నుండి చూసేవాళ్ళకి అది జాబ్ మాత్రమే, మాకు అది జీవితం. కాంపిటీషన్ ఎంత టఫ్గా ఉన్నా, సక్సెస్ పర్సంటేజ్ ఎంత తక్కువ ఉన్నా సరే డిసైడ్ అయ్యి అశోక్ నగర్ నుంచి దిల్సుఖ్నగర్ వరకు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కాంప్రమైజ్ అవ్వాలనుకోవడం లేదు. అయినా జాబ్ అలా అవ్వ అంటే నేను జాబ్ అనే అంటాను. ఏదైతే అదైంది. ఒకవేళ నువ్వు నా కోసం వెయిట్ చేయలేను అని అనిపిస్తే మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకొని వెళ్ళిపో. నీకోసం 4 రోజులు బాధపడి మళ్ళీ ప్రిపరేషన్లో పడిపోతావు. ఏంటి? నాకంటే నీకు జాబ్ ఎక్కువైపోయిందా? జాబ్ కోసం వదిలేస్తావా? చంపేస్తా నిన్ను. ఏమైనా కేసు అయితే మీ నాన్న కూడా నాకే సపోర్ట్ చేస్తాడు. మరి లేకపోతే ఏంటి? అర్థం చేసుకుని సపోర్ట్ చేయాల్సి నువ్వే డిస్కరేజ్ చేస్తే నేనేం చేయాలి? అదేం లేదు బావా, నీ గోల్ విషయంలో ఎంత క్లారిటీగా ఉన్నావని చిన్న టెస్ట్ చేసా అంతే. మరి నీ టెస్ట్లో పాస్ అయ్యానా? డిస్టింక్షన్లో పాస్ అయ్యో బావా. సర్లే, అడగడం మర్చిపోయాను. మొన్న పెళ్లి విషయంలో ఏదో గొడవ జరిగిందని విన్నాను. అమ్మ అన్నయ్య నీ మీద అరిచారంట. మరి నా దగ్గరికి బాగానే పంపించారు. ఓ అదా, హైదరాబాద్ వెళ్ళినప్పుడు తాతయ్య వాళ్ళ రిలేటివ్స్లో ఒక సాఫ్ట్వేర్ అంకుల్ నాకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. వాడి ప్యాకేజ్ చూసి మా ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేశారు. చేసుకోనని చెప్తే గొడవ చేశారు. మరి లాస్ట్కి ఏమైంది? ఏజ్లో నాకంటే సీనియర్ని, సూపర్ సీనియర్ని నేను పెళ్లి చేసుకోను. నా బ్యాచ్మెంట్స్లో అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీనే పెళ్లి చేసుకుంటా. గట్లాంటి సంబంధం ఏమైనా ఉంటే తీసుకురండి, కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతా. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. ఈ మొక్క ముందే చెప్తే ఇంతవరకు రాకపోవు కదనే. మీకు సింపుల్గా చెప్తే అర్థం కాదు కదమ్మా, అందుకే ఇలా చేశా. నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. బాగా చదువుకుని నీకే జాబ్ రాలేదంటే ఇక వాళ్ళకేమొస్తుంది బావా? మన
ప్రేమ కోసం నేను చేయాల్సిందంతా నేను చేశాను. ఈ 1 ఇయర్లో జాబ్ కట్టలేవా బావా? నువ్వెంత ముదిరిపోయావేంటే? పెళ్ళయ్యకి నా పరిస్థితి ఏంటి? నీకన్నానా? సర్లే ఏదోటి కానీ థ్యాంక్స్ రా నన్ను అర్థం చేసుకున్నందుకు. అరే ఇషు, ఇక్కడికి వచ్చే ముందు నేను ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కాలేదు. సారీ రా ఇన్ని రోజులు అవాయిడ్ చేసినందుకు. ఐ మిస్ యూ రా. నీకు కావాల్సినవన్నీ నువ్వు గుర్తుపెట్టుకున్నావు, నాకు కావాల్సినవన్నీ నువ్వు మర్చిపోయావు. పో బావా, ఇప్పుడు ఇంతే చేస్తావు. థ్యాంక్ యూ బావా. సరే అమ్మ తిడుతుంది, వెళ్దామా? పద. ఆ, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దాం పద. ఓకే పండగ బావా. ఇక్కడే అయిపోయేలా ఉంది, అమ్మ తిడుతుంది.